నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి పాలక మండలి సమావేశమైంది. అయితే ఈ పాలక మండలిలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గతంలో మనం చూసాం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గత ప్రభుత్వం గత పాలక మండలి ఎంత అవినీతి చేసింది అని చెప్పి, అయితే ఆ ట్రస్ట్ ని రద్దు చేస్తున్నట్టు బిఆర్ నాయుడు ప్రకటించడం జరిగింది. అలాగే అన్య మతస్థులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా శారదా పీఠానికి లీజుకి కేటాయించినటువంటి భవనాలను కూడా మరి ఇప్పుడు టీటీడీ పాలక మండలి వెనక్కి తీసుకోబోతుంది అంటున్నారు. అండ్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, మరి భక్తులకు కూడా దర్శన భాగ్యాన్ని వెంటనే కల్పించే సదుపాయం కూడా ఉండబోతుంది అంటున్నారు. వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి పాలక మండలి మొదటి సమావేశంలోనే చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ రద్దు కావచ్చు, అలాగే అన్య మతస్థుల పైన యాక్షన్ తీసుకోవడం కావచ్చు, ఇక ముఖ్యంగా శారదా పీఠానికి సంబంధించిన భూములను వెనక్కి తీసుకోవటం. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? ముఖ్యంగా భక్తులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఎక్కువ సదుపాయాలు కల్పించడం, త్వరితగతిన దర్శనం అయ్యేలాగా చూడడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సో మీరేం చెప్తారు పాలక మండలి నిర్ణయాల గురించి? డెఫినెట్గా అమ్మా, ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఇది చాలా ముదాభావంతో కూడుకుంది ఇది. ఎందుకంటే చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు ఆయన బిఆర్ నాయుడు గారు. పాలక మండలికి కానీ బిఆర్ నాయుడు గారికి కానీ డెఫినెట్గా ఇది మనం వారికి కృతజ్ఞతలు చెప్పాలి, అభినందనలు కూడా తెలపాలి. ఎందుకంటే మీరు చెప్పిన ఆ శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు చూశారు కదా, 500 రూపాయలకు మాత్రమే టికెట్ ఇష్యూ చేసి 10,000 రూపాయలు వసూలు చేసుకుని, సో ప్రతి టికెట్ మీద కూడా 9,500 రూపాయలు సో అన్యాకృతం అయిపోయినాయి. అది మనం రకరకాలుగా విన్నాం. మనం ప్రతిసారి వెళ్ళేటప్పుడు కొన్ని వందల మందిని తీసుకెళ్తున్నారు రోజా అని, అలాగే సుబ్బారెడ్డి హయాంలో ఇన్ని లక్షల టికెట్లు అమ్మారని, ఇలా ఎక్స్ వై అని చెప్పుకుంటూ పోతే అది ఒక చాంతాడంత లిస్టు. సో ఈ విధంగా కొన్ని వందల కోట్లు, కొన్ని వేల కోట్లు దుర్వినియోగం జరిగింది అక్కడ. సో దాని మీద కూడా అది క్యాన్సిల్ చేయడం మాత్రమే కాదు, అసలు ఇంతవరకు దాని మీద జరిగిన లావాదేవీలు ఎన్ని, ఆన్ అండ్ యావరేజీ, సో ఎవరెవరి హయాంలో ఎన్నెన్ని టికెట్లు అమ్మారు, ఆ టికెట్లు అమ్మినప్పుడు 10,000 రూపాయల టికెట్లు అమ్మినప్పుడు అసలు జమ వేసింది ఎంత, ఖజానాకి జమ వేసింది ఎంత, లేకపోతే వాళ్ళ జోబులో వేసుకుంది ఎంత, అదొకటి చూడాలి. అదేవిధంగా ఈ యొక్క కొన్ని ప్రైవేట్ సంస్థలకి ట్రావెల్స్ కూడా రోజుకి 3,000 నుంచి 4,000 టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక పెద్దిరెడ్డికి సంబంధించిన పెద్దిరెడ్డి మనిషికి సంబంధించిన ఒక ట్రావెల్ కంపెనీకి. సో అది కూడా ఇవాళ క్యాన్సిల్ చేయడం జరిగింది. అది కూడా ఆహ్వానించదగ్గ విషయమే, అది కూడా మంచి విషయమే. సో ఆ విధంగా అతను ఇష్టానికి ఆ టికెట్లని మిస్యూజ్ చేసి రోజు ఆ 3,000, 4,000 టికెట్లని విపరీతంగా బ్లాక్లో అమ్ముకున్నాడని కూడా అతని మీద అభియోగాలు ఉన్నాయి. చాలామంది కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. సో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఈ ఎవరైతే ఈ యొక్క కాషాయం ముసుగులో కషాయి అని చెబుతాను నేను అతన్ని స్వామి అని చెప్పడానికి నాకు మనస్కరించదు. అతనికి స్వామికి ఉండవలసిన లక్షణాలు లేవు. స్వామి అంటే చూడగానే ఒక ఆ డివైన్ లుక్ ఉండాలి, ఆ యొక్క ఆ ప్రశాంతత కానీ, అతని యొక్క ముఖ వర్చస్సు చూడగానే మనం 2 చేతులు జోడించి అయితే పాదాబంధనం చేయాలని భావన కలగాలి. మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఒక స్వామికి ఉండవలసిన ఆ యొక్క నమ్రత కానీ, ఆ యొక్క ఎక్కడ కూడా ప్రశాంతత కానీ ఆయన మొహంలో కనపడదు. ఆయన కేవలం ఒక కాషాయం ముసుగులో కషాయాన్ని చెబుతాను నేను. అతను ఏ విధంగా అతను విశాఖపట్నాన్ని భూములు కొలగొట్టాడు, ఏ విధంగా అతను పబ్బం గడిపాడు అన్నది మనం చూసాం జగన్ హయాంలో. ఒక దుర్మార్గుడు 16 నెలలు చెప్పకూడు తిని వచ్చిన వాడు, ఇన్ని కేసులు ఉన్నవాడిని ఆలింగనాలు చేసుకోవడం ఏంటమ్మా? ఒక సర్వసంగ పరిత్యాగులం మేము, భక్తునికి భగవంతునికి మధ్యన వారధి లాంటి వాళ్ళం మేము అని చెప్పుకునే ఈ స్వాములు ఒక పెద్ద దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక హైయెస్ట్ క్రిమినల్, ఒక హైయెస్ట్ ఉగ్రవాది లాంటి వాడు, ఆర్థిక ఉగ్రవాదికి ఆలింగనాలు ఇవ్వడం, అగ్గులు ఇవ్వడం, ముద్దులు పెట్టడం, ఈ విధంగా బాహటంగా సపోర్ట్ చేయడం అనేది నిజంగానే ఇది నీచం, నికృష్టం. అసలు సర్వసంగ కాషాయానికి అర్థం ఏంటమ్మా? సర్వం త్యజించిన వాడు, అన్నిటినీ ఇహపర సుఖాలను కానీ ఏమంటారు దాన్ని, నోటికి రుచిమైన పదార్థాలు కూడా తీసుకోరు వాళ్ళు. ఆ విధంగా సర్వం త్యాగం చేసిన త్యాగులం మేము, సర్వసంగ పరిత్యాగులం అని చెప్పుకునే వీళ్ళు. కానీ ఈ డబ్బు కోసం, దశకం కోసం, అధికారం కోసం, ఈ భూముల కోసం వీళ్ళ ఆరాటం, పోరాటం, వీళ్ళ ఆత్రత చూస్తే నిజంగానే నీచం, నికృష్టం. కాబట్టి
అది ఒక గొప్ప నిర్ణయం, ఆ భవనాన్ని తీసుకోవడం కూడా. అది మాత్రమే కాదు, విశాఖపట్నంలో కూడా ఆ మఠం ఏదైతే ఉందో, ఆ చుట్టుపక్కల ఏదైతే భూములు కబ్జా అయినాయో, ఏదైతే అతను ఈ భూములన్నీ కూడా ప్రొక్యూర్ చేశాడో వాటి మీద కూడా విచారణ చేసి వాటిని కూడా వెనక్కి తీసుకోవాలని చెబుతున్నాం. సో ఈవెన్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ గారు కూడా నేను చెప్పేది ఏంటంటే, అప్పనంగా రూపాయి లెక్కన ఇక్కడ కొన్ని ఎకరాలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. వాటిని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలని చెబుతున్నాం. వాటిని ఏదన్నా మీనింగ్ఫుల్గా, పర్పస్ఫుల్గా వాటిని ఉపయోగించాలని చెబుతున్నాం. ఈ దొంగ స్వాములకి, ఈ కాషాయం ముసుగులో ఉన్న ఈ కషాయ వాళ్ళకి ఎందుకమ్మా ఈ అట్లానే సామాన్య భక్తులను కూడా దృష్టిలో పెట్టుకున్నట్టుంది సార్. నార్మల్ దర్శనాలు కూడా 4-5 గంటల్లో 5-6 గంటల్లో అయిపోయేలాగా నిర్ణయం కావచ్చు. అది కూడా అలాగే తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అనుమతి ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా అది ఒకటి చేయాలమ్మా. అలాగే ఆహారం ఆల్రెడీ ఇంప్రూవ్ చేశారు, అక్కడ భోజనం అది కూడా బాగుందని చెబుతున్నారు. అలాగే లడ్డు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది, ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలని చెప్పి. ఇది మాత్రమే కాకుండా మీరు చెప్పినట్టుగా కంప్లీట్గా జల్లెడ పట్టాలి. టీటీడీలో అన్య మతస్థులు ఎవరున్నారు? నిన్న కూడా ఒక అలజడి జరిగింది. నిన్న కూడా కొంతమంది అన్య మతస్థులు వచ్చి మత ప్రచారం జరిగింది. మత ప్రచారం రీల్స్ చేస్తున్నారు సార్, అక్కడ రీల్స్ చేసి అక్కడ వాళ్ళని అదే రీల్స్ చేస్తూ ఉన్నారు. అది కూడా చేయడానికి మరి ఎవరు సహకరించారు, ఎవరు వాళ్ళని సహకరిస్తున్నారని చెప్పి నేనేమంటానంటే అమ్మా, ఇక్కడ కొన్ని విషయాల్లో తీసుకుంటే, అంటే నేను ఒక పర్టికులర్ కులాన్నో మతాన్నో నేనేం తప్పు పట్టట్లేదు, కానీ ఇప్పుడు బోరుగడ్డ విషయం తీసుకుందాం. ఆ స్టేషన్లో అతని వర్గానికి సంబంధించిన కొంతమంది పోలీసులు, కొంతమంది ఆఫీసర్లు అతనికి అనుకూలంగా టీలు ఇవ్వడం, కాఫీలు ఇవ్వడం, రాసిమరీలు చేస్తున్నాం. అంటే సాధారణంగా ఎవరికైనా వాడి కులమైనా మతమైనా ఎక్కడో ఒక అభిమానం ఉంటుంది అంతర్లీనంగా. కానీ ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నప్పుడు, ఒక బాధ్యతాయుతమైన ఒక అధికారిగా ఉన్నప్పుడు, ఒక చట్టాన్ని కాపాడుతామని చెప్పి ఓత్ చేసినప్పుడు ఇటువంటి ఒక క్రిమినల్ని, ఒక దుర్మార్గుడికి ఈ విధంగా సేవలు చేయడం పొరపాటు. అదేవిధంగా ఈ కొండ మీద కూడా మరి రీల్ చేయడానికి ఎవరు ప్రోద్బలించారు, ఎవరు సహకరించారు? నేనేమంటానంటే టోటల్గా అది ఒక సనాతన ధర్మానికి, ఒక హిందూ ధర్మానికి ప్రతీక కాబట్టి ఎంతోమంది హిందూ భక్తులకి, ఎంతోమంది ఆ వెంకటేశ్వర స్వామిని విశ్వసించి పూజించే వాళ్ళకి అది ఒక పవిత్రమైన ప్లేస్ కాబట్టి, ఒక పవిత్రమైన దేవాలయం కాబట్టి అక్కడ అసలు అన్య మతస్థులు వాడు ఉండకుండా పూర్తిగా జల్లెడ పట్టి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. అదేవిధంగా కొండపైన పనిచేసే వాళ్ళు కానీ, ఎందుకు అన్నానంటే ఈవెన్ పోలీస్ శాఖ అయినా సరే అన్య మతస్థులు ఉండకూడదు అన్నాను నేను. వాళ్ళు ఉండబట్టే కదా ఎక్కడో చోట ఏదో సాఫ్ట్ కార్నర్ అక్కడ పనిచేస్తుంది, ఆటోమేటిక్గా మరి అన్ని మతస్థం చేయడానికి వాళ్ళని ప్రోద్బలించడమో లేకపోతే చూసి చూడనట్టు ఊడుతున్నారు. అలా కాకుండా కేవలం ఆ స్వామి మీద, ఆ హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద ఒక అచంచలమైన భక్తి, అచంచలమైన ఒక ప్రేమ, వాత్సల్యం ఉన్న వాళ్ళని గుర్తించి అక్కడ ఈ పర్యవేక్షణకు కానీ లేకపోతే ఈ రక్షణ భటులను కానీ వీళ్ళని నియమించాలని చెప్పి నా విన్నపం. అప్పుడు ఏంటంటే ఇటువంటి తప్పిదాలు జరగడానికి ఛాన్స్ లేదు. అంటే దేవుడి మీద పూర్తిగా భక్తి శ్రద్ధలు, ఆ ధర్మం మీద ఒక భయం భక్తి ఉన్న వాళ్ళనే ఆ ప్రాంగణంలో ఉండాలని నా మనవి. అది ఎవరైనా సరే. సో ఈ విధంగా చాలా ఛాన్సులు తీసుకోవాలి. ఈవెన్ వెంకటేశ్వర స్వామికి వచ్చి ఒక కూరగాయలు కానీ, పళ్ళు కానీ, లేకపోతే ఆ పప్పులు ఉప్పులు ఎవరైనా సరే ఆ సప్లై చేసే వ్యక్తులను కూడా అది ఎవరైనా ఉండి, కానీ ఆ హిందూ మతం మీద గౌరవం ఉండి, ఆ హిందూ మతం మీద ప్రేమానురాగం ఉండి, దేవుడి మీద భయం భక్తి ఉన్న వాళ్ళకే ఆ వెండర్స్గా కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసాం, ఆ నెయ్యి విషయంలో చూసాం, ఆ సప్లై చేసిన వర్గం ఎవరో మనకు తెలుసు, అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలుసు. కాబట్టి సాధారణంగా ఏంటంటే ఆ దేవుడి మీద భయం భక్తి ఉందనుకోమ్మా, ఇటువంటి చిల్లర పనులు చేయడానికో లేకపోతే ఇటువంటి మాల్ ప్రాక్టీస్ చేయడానికో వాళ్ళు సాహసించరు. వాళ్ళలో ఆ భావన ఉంటుంది కాబట్టి, ఆ భక్తి భావన ఉంటుంది కాబట్టి, ఆ యొక్క దేవుడి మీద ఆ ప్రీతి ఉంటుంది కాబట్టి, దేవుడి మీద ఆ గాడ్ ఫీర్ ఉంటుంది కాబట్టి, సో ఆ విధంగా పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన బాధ్యత ఈ పాలక మండలి మీద ఉంది. అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారి మీద కూడా ఉంది కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, ఇంకా మరిన్ని అసలు అక్కడ జరిగిన అవకతవకలు, అలాగే శ్రీవారికి ఎంతోమంది ఫారిన్ భక్తులు ఇచ్చిన డాలర్స్ కనపట్లేదని,
ఎంతోమంది సమర్పించిన బంగారాలు కానీ వజ్ర వైడూర్యాలు కనపట్లేదు అన్నారు. అదేవిధంగా అసలు ఈ 5 ఏళ్లలో అక్కడికి వచ్చిన ఆదాయం ఎంత, అక్కడికి వచ్చిన భక్తులు ఎంత, ఆ ఉండి ఆదాయం ఎంత, ఎన్ని బేరీ చేసుకుని కూడా ఎన్ని ఏమైనాయి, అలాగే ఎన్ని టికెట్లు అమ్మారు, ఏ విధంగా అమ్మారు, ప్రతిదీ కూడా సమగ్ర విచారణ చేసి ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ అక్రమంగా స్వామివారి సొమ్ముని, స్వామివారి యొక్క సంపాదన దోచుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మెయిన్ శిక్షించడం కన్నా రికవరీ ఇంపార్టెంట్ అమ్మా. వాళ్ళందరి నుంచి రికవరీ చేసి అది స్వామివారి ఉండికో, స్వామివారి యొక్క దేవాలయానికో వాటిలన్నీ అటాచ్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. ఏదేమైనా ఇది ఒక మంచి పాలక మండలి రావడంతో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి కృషి చేయాలని, కృషి చేస్తున్నందుకు వారిని మీ తరపున వారిని అభినందిస్తూ నిజంగానే వాళ్ళకి ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.